ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఇక్కడ మీరు చూస్తున్న పోస్టర్ విజువల్స్ బంగ్లాదేశ్ ఎన్నికల ప్రచారంలోనివి. ఆ దేశంలో ఎక్కడ చూసినా ఇలా బ్లాక్ అండ్ వైట్ పోస్టర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. రంగుల పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు ఎక్కడా కనిపించడం లేదు. ఇందుకు కారణం అక్కడి ఎన్నికల కమిషన్ తెచ్చిన కొత్త రూల్. ప్రచారంలో నలుపు, తెలుపు పోస్టర్లను మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేసింది. అయితే అభ్యర్థులకు ఈసీ ఒక్క మినహాయింపు ఇచ్చింది. ప్రతి అభ్యర్థి నివసించే ఏరియాలో మాత్రం కలర్ఫుల్ బోర్డులు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది. బంగ్లాదేశ్లో ఫిబ్రవరి 12న పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయిన తరువాత జరిగే తొలి సార్వత్రిక ఎన్నికలు ఇవి. అందుకే ప్రజలు, రాజకీయ పార్టీలు, అంతర్జాతీయ రాజకీయ పరిశీలకుల దృష్టి మొత్తం ఈ ఎన్నికలపైనే ఉంది. 12.77 కోట్ల మంది ఓటర్లు తమ దేశానికి కొత్త నాయకుడిని ఎన్నుకోవడానికి బంగ్లా ప్రజలు సిద్ధమయ్యారు. బంగ్లా ఎన్నికలకు సంబంధించి టాప్ 5 అంశాలను పరిశీలిస్తే, బంగ్లా ఎన్నికల్లో హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ పోటీ చేయడం లేదు. ఆ పార్టీపై యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం నిషేధం విధించడమే ఇందుకు కారణం. దీంతో తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి, షఫీకర్ రెహమాన్ కు చెందిన జమాత్-ఏ-ఇస్లామీ కూటముల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ ఎన్నికల ఫలితాలు బంగ్లాదేశ్ దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని అక్కడి ప్రజలు అంటున్నారు. షేక్ హసీనా రాజీనామా తరువాత 18 నెలలకు జరుగుతున్న ఎన్నికలివి. ఈ ఎలక్షన్ తేదీని కొత్త బంగ్లాదేశ్ పుట్టినరోజు అని భావిస్తున్నారు. బంగ్లా ఎన్నికల్లో పోలింగ్ మాత్రమే కాదు, రాజ్యాంగ సవరణలపై ప్రజాభిప్రాయ సేకరణ కూడా అదే రోజు జరగనుంది. ఈ రిఫరెండంను జూలై నేషనల్ చార్టర్ పేరుతో నిర్వహిస్తున్నారు. అంటే బంగ్లా ఓటర్లు 2 ఓట్లు వేయనున్నారు. ఎంపీని ఎన్నుకోవడానికి వైట్ బ్యాలెట్, రిఫరెండం కోసం పింక్ బ్యాలెట్ ను ఉపయోగించనున్నారు. రిఫరెండంలో ఎస్ కు ఎక్కువ మద్దతు లభిస్తే కొత్త పార్లమెంట్ కొలువైన తరువాత 180 రోజుల్లో రాజ్యాంగ సవరణలు చేస్తారు. బంగ్లాలో మైనారిటీలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది అక్కడి ఎన్నికల కమిషన్. 1.87 లక్షల పోలీసులతో పాటు సైన్యాన్ని మోహరించింది. ఎన్నికల పర్యవేక్షణకు తొలిసారిగా డ్రోన్లు, సీసీటీవీ, బాడీ కెమెరాలను వాడుతున్నారు. ప్రజలు భయపడకుండా ఓటు వేయాలని సూచిస్తున్నారు. గత ఎన్నికల కంటే ఈసారి ఓటర్ల సంఖ్య 5% పెరిగింది. దీంతో ఈ ఎన్నికలను జెన్ జెడ్ ఇన్స్పైర్డ్ ఎలక్షన్ గా పిలుస్తున్నారు. విద్యార్థి నాయకులు స్థాపించిన నేషనల్ సిటిజన్ పార్టీ ఎన్సీపీ మొదటిసారి బరిలో ఉంది. ఈసారి మహిళా అభ్యర్థుల సంఖ్య కూడా పెరిగింది. మొత్తం 350 స్థానాలకు గాను 83 మంది మహిళలు పోటీలో ఉన్నారు.